హాయ్ అండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివి ఇంట్లో లేనప్పుడు 10 నిమిషాల్లో టిఫిన్ కావాలంటే ఉప్మాలు చేస్తాం. ఉప్మాలు పిల్లలు తినరు కదా, అందుకని ఇలా అయితే ట్రై చేసేయండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పోపు వేసుకుంటాం కదా, దాంట్లో వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఈలోపు బొరుగులు ఉంటాయి కదా, మేము బొరుగులనే అంటాము, వీటిని నీళ్ళలో వేసుకొని కడిగేసుకొని నీళ్లు పిండేసుకోండి గట్టిగా. తర్వాత ఈలోపు మనకి టమాటాలు వేసాం కదా, ఇవి మగ్గిపోయి ఉంటాయి. దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోండి, ఒక అరకప్పు మోయనము. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగంతా బెల్లం వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చింతపండు పులుసు అనేది బాగా మగ్గుతుంది. తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా బొరుగులు, అవి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. మీకు అవసరమైతే ఇలాగా శనగల పొడి ఉంటుంది కదా, అది వేసుకోండి. మేమైతే వేస్తామండి. అంటే పప్పులు, ఎండుమిర్చి, ఇంకా కొబ్బరి, ఉప్పు మిక్సీ పట్టి పెట్టేసుకుంటాము. వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాము. ఆ పొడి కానీ వేస్తే చాలా బాగుంటుంది.